అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవటం, ఎవరిని ఏం నోటుకొస్తే అది మాట్లాడేయటం, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరో ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నిన్న తోట తిరుమతులు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు? ముద్రగడ్డ పద్మనాభం గారిని కొట్టించాడు, వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితేనే కానీ మీరు బతకలేరా? అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటేనా అంతా? నువ్వు రంగా గారిని చంపారని చెప్తున్నావే, రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వలేదా? తిరుమతులు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా, మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు వెనకాల? అప్పుడు రంగా గారు గుర్తు రాలేదా? ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? ఎందుకు మాట్లాడుతున్నారండి తిరుమతులు గారు? అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా? కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కులాలను కలుపుకుంటూ ముందుకెళ్లాలని మంచి ఆలోచనతో వెళ్తుంటే మీరేమో కులాలను విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా అన్యాక్రాంతం చేయాలి, ఎలాగా గొడవలు సృష్టించాలనే ఆలోచనే తప్ప మంచి ఆలోచన మీకు రాదా? తిరుపతులు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. కోనసీమ మల్లల కేసులో కాపు కుర్రలను ఎంతమందిని అరెస్ట్ చేశారండి? ఎప్పుడన్నా సరే మీరు వాళ్ళ వెనకాల నిలబడ్డారా? అది మానేసి ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇదిగో ఆ కుర్రని పెట్టండి, ఆ కాపుల కుర్రని పెట్టండి, దీన్ని పెట్టండి అని వాళ్ళకి రికమెండ్